హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో మా అమ్మాయి బర్త్డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మా అమ్మాయి బర్త్డే రోజు నేను రిలీజ్ చేసిన వీడియో కూడా చాలామంది అయితే మా అమ్మాయికి విషెస్ చేస్తూ కామెంట్ చేశారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మాయి బర్త్డే ఏప్రిల్ 19th జరిగింది కదా, దానికన్నా ఒక బిఫోర్ 1 day ముందు దాని బర్త్డే కోసం మేము ఏమేమి షాపింగ్ చేసాము అక్కడి నుంచి నేనైతే స్టార్ట్ చేశానండి. సో అదే ఈరోజు వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ కూడా చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా అమ్మాయి బర్త్డేకి డ్రెస్సెస్ అయితే లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నామండి. ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేస్తాను కదా, ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ఈ డ్రెస్ కూడా అక్కడే తీసుకున్నామండి. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఆ డ్రెస్కున్న కాంబినేషన్లోనే బెలూన్స్ కూడా తీసుకున్నామండి. అంటే పైనాపిల్ థీమ్ చేద్దామని చెప్పి ఎల్లో అండ్ గ్రీన్లో సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ బెలూన్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట షాప్కి. వేసేయండి, ఇంకా ఇక్కడ గాలి వేయట్లేదు, నేను వచ్చినట్టున్నారు. తీసేస్తా, రావడం మానేశారు ఇంకెక్కడ జాయిన్ అయ్యాకనే. లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టున్నాను. మేము షాప్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే మాకు తనకు అనిపించిందండి, చిన్ని అనమాట, మా రిలేటివ్స్. అంటే నాకు ఆడపడుచు అవుతుంది. సో ఇప్పుడు కూడా ఆ షాప్లోనే కలుస్తుంది, లేదంటే ఏదైనా టెంపుల్లో కలుస్తుంది. ఇంటికి రమ్మంటే రాలేదనమాట. అంటే వాళ్ళ అమ్మాయి నా వీడియోస్ చూసి నన్ను కలుస్తానని అడిగిందంట. ఒకసారి తీసుకొస్తాను వదినా అని చెప్తే తీసుకురమ్మన్నాను, కానీ ఇంతవరకు తీసుకురాలేదు. సో ఫైనల్గా ఇంకా వాళ్ళ అమ్మాయిని కూడా షాప్లోనే చూశాను అనమాట. మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను అక్కడ. ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత పర్ణికాకి తీసుకున్న డ్రెస్కి కాంబినేషన్లో అంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ తీసుకున్నాను, అలాగే స్టిక్కర్స్, ఇంకా నెక్ సెట్స్ అవి కూడా తీసుకున్నాము. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి. ఇక్కడైతే బర్త్డే డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ ప్రతిదీ దొరుకుతుంది, A to Z. అండ్ పిల్లలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా మనం ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా కూడా రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే అన్నీ కూడా బల్క్గా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా బెలూన్స్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో అని చెప్పాను కదండి, అవి తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. అంటే పర్ణికాకి బర్త్డే గిఫ్ట్ ఏమైనా ఇద్దామని చెప్పి ఏదైనా టాయ్ కావాలని అడిగింది. ఇంట్లో ఎన్నున్నా కూడా మన ఉగాదికి కొన్నాము, అవి ఆల్రెడీ అయిపోయి మళ్ళీ బర్త్డే కావాలని అడిగితే తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే ఇక్కడ చాలా బాగుంటాయి అన్నీ కూడా, కానీ అన్నీ కూడా మ్యాక్సిమం వీళ్ళు వాడేసినవి ఉన్నాయండి. టెడ్డీ బేర్స్ అడిగారని చెప్పి అక్కడికి వెళ్ళాము చూడడానికి. కాకపోతే వీళ్ళు చిన్నప్పటి నుంచి అన్నీ యూజ్ చేసిన టైపే ఉన్నాయి. యూనికార్న్ ఉన్నాయన్నమాట 2. అవి తీసుకుందాం అనుకున్నాము. దానికన్నా కొంచెం చిన్న సైజులో ఇంట్లో ఉన్నాయి కదా, మళ్ళీ అవే వాళ్ళకి కొత్తగా అనిపించదు కదా అని చెప్పి తీసుకోలేదు. ఇంకా అలా చూస్తూ ఉంటే పోనీ ఏమైనా యూజ్ అయ్యేలాగా ఎడ్యుకేషనల్ టాయ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి అలా చూసాము. మేము వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది కదా, అక్కడ చూపించడం కూడా ఎవరు లేరు. మేమే కాసేపు అలా నించుని అటు ఇటు వెతుక్కున్నాము. తర్వాత ఒక అమ్మాయి వస్తే తను అడిగామన్నమాట. అక్కడ ఒకటి నచ్చింది, బాగుంది అది, కాకపోతే అది బ్రేక్ అయిపోయిందండి, అందుకే సేల్ చేయట్లేదు అని చెప్పింది అనమాట. ఇంకా చేసేదేమో లేక ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి అలా వెళ్ళాము. ఇక్కడ టెడ్డీ బేర్స్ చూసారా, నాకన్నా పెద్దగా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా దానికి మళ్ళీ మనం ఒక ప్లేస్ అంటూ కేటాయించాలి, సరిపోదు కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. మరి ఏం చెయ్యాలి, గిఫ్ట్ లేకపోతే పేచీ పెడుతుందని ఆలోచించుకుని సరే వాళ్ళు క్యారమ్స్ అడిగారు, అది ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసామండి. నెక్స్ట్ డే అంటే స్కూల్లో బర్త్డే చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చారు మా భయ్య. ఇక్కడ మా మోక్ష పర్ణిక మీకు చూపిస్తారంట, చూడండి ఏమేమి తీసుకొచ్చారనేది. పర్ణి ఎందుకురా ఇవన్నీ, ఏం చేస్తావు రేపు నువ్వు? పన్నీర్ పంచుతావా? ఛాన్స్ ఏది మీరు ఇద్దరు చక్కబెట్టేస్తున్నారు. పర్ణి మరి నీ ఫ్రెండ్స్కి ఏమి ఇస్తావు? అక్కని చెప్పమన్నా, అక్క ఇస్తుందా నువ్వు ఇస్తున్నావా? మళ్ళీ జల్లేకు, అది ఇప్పటిదాకా కష్టపడి పెట్టిందా. సో ఇందులో 40 ఉంటాయి, ఎక్స్ట్రా 4 పెడతాను. పెన్సిల్, స్కేల్, షార్ప్నర్, ఎరేజర్. కానీ మీ టీచర్స్కి ఇచ్చి పెన్స్ డైనింగ్ టేబుల్ ఉంది.
ఏంట్రా బర్త్డే రేపు పెట్టుకుని అందరు ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ నువ్వు తినేస్తావా చాక్లెట్స్? అవును, నీ బర్త్డే డ్రెస్ ఏది? తర్వాత వేస్తానులే. అయితే ఏవి టీచర్స్కి ఇచ్చే పెన్స్ ఏవి? మీ క్లాస్కి ఎంతమంది టీచర్స్? మ్యాథ్స్ మ్యామ్, తెలుగు మ్యామ్, ప్రిన్సిపల్ సార్కి పెన్నా? ప్రిన్సిపల్ సార్కి ఇంక్ పెన్ కొన్నాడు. అక్క ఏ చూపి. నాకు కూడా పోయింది. మీరు ఎందుకు మరి ముందుగా ఓపెన్ చేయడం? భలే ఉందిరా ఇది. సో ఇది ఇంక్ పెన్. ప్యాక్ చేసి అయితే బిస్కెట్స్ ఏవి మరి? బిస్కెట్స్ డాడీ గుడ్డే మామ్స్ మ్యాచ్కి తెచ్చారు. అది గుడ్డే అడిగింది పర్ణిక. గుడ్డే ఏడుస్తా. ఏ చూపి చూపి ఇలా ఇటు చూపించు పర్ణి. నీ బర్త్డే 7th బర్త్డే అని అక్క చేసింది. అవునండి, పర్ణికాయే చేసుకుంది. సరే ప్యాకింగ్ చేయి, పడుకోవచ్చు, లేట్ అయిపోతుంది, మళ్ళీ మార్నింగే లేగాలి కదా. పడుకో అయితే. ఇందులో ఫస్ట్ అది పెట్టు, ఒక లెవెల్గా పెడితే అన్నీ సెట్ అయిపోతాయి. అది ఎందుకు చెప్తుంది, ఇది ఎందుకు మారిపోయిందో అర్థం లేదు సడన్గానే. అప్పుడు దాకానేమో క్రయాన్స్, డ్రాయింగ్ బుక్ అంటే ఇలా పెడితే సెట్ అవ్వదమ్మా, తీసి చెప్తున్నవి. ఎగుడు దిగుడుగా పెట్టు. ఇలా ఇలా పెడితేనా? ఇలా పెట్టు, ఇలా పెట్టు. దాని పక్కన ఇంకోటి పెట్టు, పైన పెట్టేలే 2 దానిపైన. నెక్స్ట్ ఏమున్నాయి? స్వీట్ బాక్స్ అలా పెట్టేసుకుందాంలే, ఆ వేసే అయితే. చాక్లెట్స్ అవి ఎందుకు ఓపెన్ చేస్తారు, మామూలుగా పెట్టేవలసింది. ఫ్యానా? అది వేసుకుని వెళ్ళు స్కూల్కి. అయిపోయా ఇంకా? ఎవరు తెచ్చుకోవాలి? స్ట్రాస్ ఎందుకు? ఇంట్లోకి అవి తాగుతున్నారు కదా రోజు మీరు మా బ్లడ్, అంతే కదా. ఇంకా అటుపెట్టి బయటను పెట్టేద్దాం. మార్నింగ్ అయితే బిజీగా ఉంటుందని చెప్పి స్కూల్కి తీసుకువెళ్ళేవన్నీ కూడా ముందు రోజు నైటే ప్యాక్ చేసేసుకున్నాము. అండ్ కేక్ కూడా నైటే తీసుకొచ్చేసారు, స్కూల్లో కట్ చేయించడానికి తీసుకువెళ్ళి. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్లో చేయించాము, చాలా బాగుంది కేక్ కూడానే. వడ్డుగా వస్తావేంటి? లేకు అక్కడి కోసం చేసి చూపించినాయి. లేక ఒకసారి 7 చూపిస్తాను. వర్షం ప్లేడ్ అవుతా కట్ చేసావు ఇవన్నీ? ప్లేడ్ అవుతా కట్ చేసావు? దాని పక్కనే పెట్టేది, ఆ 7 పక్కన పెట్టే. 77 పర్ని అప్పుడే ఓపెన్ చేసేస్తున్నావు ఏంటవి? ఏంటవి ఎవరిచ్చారు? ఇలా చూడు పర్ని, హ్యాపీ బర్త్డే. పర్ణికాంజ నైట్ 12కి విష్ చేద్దామని చెప్పి మా మోక్ష అయితే స్టోరీ బుక్ అది ఆర్డర్ చేయించి అండ్ దాన్ని ఈ విధంగా ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకుంది. అండ్ పైకి కూడా తీసుకొచ్చింది. 11:30 వరకు మేలుకునే ఉంది పర్ణిక, తర్వాత పడుకుండి పోయింది. ఇంకా దీనికి నిద్రలో లేపితే చాలా క్రాంకీగా ఉంటుందని చెప్పి ఇంకా లేపలేదు. తర్వాత మార్నింగే 6కి లేచింది. ఇంకా అప్పుడే విష్ చేసామన్నమాట. ఇంకా మోక్ష ఏంటంటే అది లేచినప్పుడు చూసుకుంటుంది కదా అని చెప్పి దాని బెడ్ పక్కన ఇవి పెట్టేసింది. ఇంకా అవి తీసుకుని కిందకు వచ్చి వాళ్ళ అక్క ఏమేమి ఇచ్చిందని చెప్పి ఓపెన్ చేసుకొని చూసుకుంటుంది అనమాట. స్టోరీ బుక్ ఒకటినా, ఇంకా స్లైము అండ్ ఒక బాక్స్లో చాక్లెట్స్ అవి వేసి ఇచ్చింది. చూపి, ఇలా చూపి. మరి అక్కకి థ్యాంక్స్ చెప్పావా? వచ్చాక చెప్పా. సరే స్నానం చేద్దు కదా, అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, టైం అయిపోతే. ఇంకా బర్త్డేకి డ్రెస్ తీసుకున్నామని చెప్పాను కదా, ఈ ఫ్రాక్ తీసుకున్నామండి. చాలా బాగుందనమాట, దానికి కూడా బాగా నచ్చింది. అండ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం కోసం ఈ ఫ్రాక్ వేసి రెడీ చేయించి తీసుకువెళ్ళాను. ఇది వచ్చేసి లక్కీలో తీసుకున్నాము. ఇంకా అది ఎలాగో మార్నింగే లేచింది కదా, దానికైతే ఇంకా నలుగు పెట్టి స్నానం చేయించేసి రెడీ చేయించానండి. తర్వాత అది సేమియా కావాలని అడిగిందనమాట, అందుకోసం సేమియా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా అది షూట్ చేయడం అయితే నాకు కుదరలేదనమాట. ఇంకా రెడీ అయిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాను. స్వీట్స్ అవి కూడా దేవుడి దగ్గర పెట్టి
దండం పెట్టుకోమని చెప్తే వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు. అండ్ ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను బిందు ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాము. తర్వాత వీళ్ళని రెడీ చేయించి అప్పుడు వీళ్ళతో దండం పెట్టుకోమని చెప్పామన్నమాట. పని తాతాజీకి దండం పెట్టేసుకో. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి. పర్ణిక కూడా రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోయాం స్కూల్కి వెళ్ళడానికి. అండ్ దాన్ని మార్నింగే లేపేసాను అనమాట. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, త్వరగా వెళ్తే త్వరగా వచ్చేయచ్చు, ఎండ పడకుండా అని మేము ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోయింది అనమాట. మేము బేగా వెళ్దామని చెప్పి రెడీ అయ్యి మా పర్ణిక వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి ఆటో ఆయనకి కాల్ చేసి రమ్మని చెప్తే ఆయన ఏమో లేట్ చేసేసారు రావడం. 1 అవర్ 10:30కి వచ్చారనమాట. ఇంకా అప్పుడు స్కూల్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే టీచర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. అంటే ఎగ్జామ్స్ టైం కదా, ఇంకా పిల్లలందరినీ ప్రిపేర్ చేపిస్తున్నారు అనమాట. మేము వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ కోసం వాళ్ళ టీచర్స్ అందరినీ పిలుస్తూ వచ్చారు. అంటే ఎల్కేజీలో ఉమా మేడం గారు అండ్ యూకేజీలో జ్యోతి మేడం, ఇప్పుడు వచ్చేసి వాళ్ళ క్లాస్ టీచర్ అఖిల, ఇంకా వాళ్ళ క్లాస్కి వచ్చే టీచర్స్ అందరినీ కూడా పిలిచి ఇంకా వాళ్ళతోనే కేక్ కటింగ్ అది చేయించామన్నమాట. ఇంకా పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ క్లాసుల్లో ఉండి చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా కేరింగ్గా చూస్తారు అన్నట్టు ప్రతి టీచర్ కూడాని. ఇంకా వీళ్ళకి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. ఇంకా ప్రతి ఇయర్ కూడా స్కూల్లో ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాం కదా, సో ఇంకా వాళ్ళే కేక్ అది కూడా కట్ చేయించేసి అఖిల అండ్ ఉమా మేడం గారు మిగతా టీచర్స్ అందరికీ కూడా ఇవ్వడానికి ఇలా బౌల్స్లో అది పెట్టేశారు. ఇంక ఈలోగా జ్యోతి మేడం అండ్ నేను కూడా పక్క నుంచి ఈ బిస్కెట్స్ అవి పట్టుకుంటే ఇంక వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇచ్చేసింది. బర్త్డేకి కుదరదు మేడం తనకి రావడానికి, ఏదో ఒకటి వస్తుంది. నన్ను మాత్రం ఏదో ఒకటి చేసి తీసుకొచ్చేస్తుంది కెమెరా. ఇక్కడ విన్నారు కదా మా బిందు ఏం చెప్తుందంటే మా మోక్ష అండ్ చానస్య బర్త్డేకి స్కూల్కి తనే వెళ్తుంది మ్యాక్సిమం, నేను వెళ్ళనమాట. ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది కదా అని ఉండిపోతాను. కానీ ఇప్పుడు నన్ను వెళ్ళమని చెప్పింది, తను రానంటే లేదని చెప్పి నేను తీసుకొచ్చాను, అదే చెప్తుంది. తర్వాత అక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. తర్వాత రిలేటివ్స్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు ఈవినింగ్ నేను బెలూన్ డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రెండ్ బర్త్డే డెకరేషన్ ఇప్పుడు వరకు అవుతుంది, తక్కువ వచ్చాయని చెప్పి మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకుని వచ్చాను. కష్టం అంటే కొట్ట పంపుతో ఇప్పుడు బెలూన్స్ అన్నీ ఒక లుక్ వేద్దాం. ఎన్ని బెలూన్స్ అయితే చేసాం. ఇది చూడండి, నాకు పామంత ఉంది, మీరే చూస్తున్నారు. నాకు పాము. నేను చేసే బెలూన్ డెకరేషన్ వచ్చేసి కంప్లీట్ వీడియో పోస్ట్ చేయమని మా ఫ్రెండ్ ఒకరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో ఒకసారి ట్రై చేయాలి, అలా కూడా చేస్తాను. బర్త్డే డెకరేషన్ స్టార్ట్ చేసి 1 అవర్ అవుతుందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బెలూన్స్ తీసుకొచ్చిన బెలూన్స్ సరిపోలేదనమాట. మళ్ళీ షాప్కి వెళ్ళి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చాము. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేస్తున్నాను, అంటే పైనాపిల్తో మనం అనుకుంటున్నాము. అండ్ పైనాపిల్ వే హీలియం బెలూన్స్ కూడా తీసుకొచ్చాను, అవి కూడా సెట్ చేసి అవే ఇలా చూడొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా సరే, అది టైం అయిపోతుంది.
పనికి ఇంకా రెడీ అమ్మ చిన్నోడు అంత కష్టపడుతున్నావా? మొగ్లీ మొగ్లీ మొగ్లీ. సో మా అత్త ఎంత కష్టపడి ఎన్ని కట్టింది. అత్తమ్మ ఇన్ని బెలూన్స్ కట్టాక నీ ఫీలింగ్ ఏంటి? వర్ణించలేకపోతున్నావా అసలు? ప్రతి ఇయర్ అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా కాదు సింపుల్గా చేసేద్దామని. కేక్ కటింగే ఒకటే మళ్ళీ సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామో చూడాలి. ఈ ఇయర్ అయితే మోక్ష బర్త్డే చేయలేదండి. వీళ్ళు చిన్నవాళ్ళు కదా ఏడుస్తారని ఏడుస్తారని చిన్నవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ కూడా మానేయాలి. డాగీ ఫెల్లోస్. సో ఇంకా అది డెకరేషన్ అవుతూనే ఉంది. మొత్తానికి ఎలా అయితేనో నేను బిందు అండ్ మా పిల్లలు మా హస్బెండ్ మేము అందరం కష్టపడి ఫైనల్గా పైనాపిల్ థీమ్లో డెకరేషన్ అయితే ఈ విధంగా చేసామన్నమాట. ఇందుకే ఈ చేయడానికి ఎంత టైం పట్టిందని అయితే అడగండి. మాకు బర్త్డే 12 లోపు అయితే ఫినిష్ చేసాము, అదైతే క్లారిటీగా చెప్పగలను. సో దాని డ్రెస్ గ్రీన్ అండ్ ఎల్లో, ఇది పాయకరపేట లక్కీలో తీసుకున్నాం అనమాట. సో దానికి బాగా నచ్చింది. ఇంకా దానికి కాంబినేషన్గా గ్రీన్ అండ్ ఎల్లోలోనే తీసుకుని అండ్ పైనాపిల్ థీమ్గా ఇలా చేశాను అనమాట. సో చైనాకైతే చాలా టైం అయితే పడుతుందండి. కాకపోతే ఇంకా పిల్లలు సరదా పడతారు కదా అని చెప్పి కాస్త ఓపిక తెచ్చుకొని చేస్తున్నామంతే. టైం ఎక్కువ పట్టినా కానీ ఫైనల్గా ఈ అవుట్పుట్ చూసిన తర్వాత అదంతా కూడా మర్చిపోతాం కదా. ఇంకా అందరూ రెడీ అయిపోయిన తర్వాత మా పర్ణిక వాళ్ళ ఫ్రెండ్స్ని, అంటే మా ఇంటి పక్కన మా రిలేటివ్స్ కొంతమంది ఉంటారు కదా చిన్నపిల్లలు, సో వాళ్ళని ఇన్వైట్ చేసిందనమాట. సో వాళ్ళు కూడా చక్కగా రెడీ అయిపోయి వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇంకా కేక్ కటింగే ఆలస్యం. అండ్ కేక్ కూడా ఇక్కడ పైనాపిల్ థీమ్ అని చెప్పాను కాబట్టి నేనైతే ఓన్లీ పైనాపిల్ షేప్లో ఉండేలాగే సెలెక్ట్ చేశాను. ఒకసారి పర్ణికకు చూపిస్తే, అంటే నేను 4-5 ఫొటోస్ చూపించి ఇందులో ఏది బాగుందమ్మా, నేనైతే నాకు ఇది నచ్చిందని చెప్తే తను వచ్చేసి ఇక్కడ మేము చేపించిన కేక్ అడిగింది. దానికి కేక్ పైన ఉండే టాపింగ్స్ ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం. అది ఉంటే ఆ కేకే సెలెక్ట్ చేసుకుంటుందని అనుకున్నాం మేము. సరే ఇది కూడా బాగుంది, దానికి నచ్చింది చేపిస్తే ఇంకా అంతకన్నా ఏముందని చెప్పి అదే చేపించాము. ఇది పైనాపిల్ ఫ్లేవర్లోనే చేపించామన్నమాట. ఇంకా అత్తయ్య గారిని 3 పిల్లల్ని పెట్టి ఫస్ట్ కేక్ అయితే కటింగ్ చేపించేసాము. ఫోటో తీసేనా? 7 1 2 3 4 5 6 7 ఫోటో తీస్తావా ఇలాగా? చేస్తున్నా. స్మైల్. ఇంకెలా కేక్ కటింగ్ జరిగింది కదా. అండ్ మా డ్రెస్సెస్ కూడా దానికి కాంబినేషన్గా గ్రీన్ అండ్ ఎల్లోలో ఉండాలని చెప్పి నేను అండ్ మా హస్బెండ్ని గ్రీన్ వేసుకున్నాము. అత్తయ్య గారు ఏమో ఎల్లో సారీ కట్టుకున్నారనమాట. ఇంకా అందరూ గ్రీన్ అయితే ఛానల్స్కి కూడా గ్రీన్లోనే కట్ చేస్తాము, మళ్ళీ సేమ్లా ఉంటుందని చెప్పి వీళ్ళని మాత్రం కాంబినేషన్ మార్చుకున్నారు. మా బిందు, మోక్ష అండ్ ఛానల్స్ ఒక కలర్ వేసుకున్నారు. ఇంకా భయ్య ఆ రోజు ఊర్లో లేరండి, అందుకే మీకు ఇక్కడ కనిపించట్లేదు. నువ్వు అన్నయ్య వదిన వెళ్తే ఫోటో తీసేస్తాను. వీడియో రన్ అవుతుంది కదా. ముగ్గురు దాని క్లోజ్ లో ఉండండి. నీ క్యాప్ తో దాని గుద్దే ఇలా తిరిగన్నా. వద్దు, నీ ఆర్టిఫిషియల్స్ నేను చూడను, నీ కూతురునే చూడు. డాడీకి పెట్టా, డాడీకి పెట్టు. అండ్ పర్ణికతో నేను అండ్ మా హస్బెండ్ కూడా కేక్ తినిపించి కొన్ని ఫొటోస్ అయితే తీపించుకున్నాము. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళతో కూడా పిక్స్ తీసుకుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి టెడ్డీ బేర్ తీసుకొచ్చింది దాని గిఫ్ట్గానే. మేము అది అడిగింది, మేము తీసుకోలేదు కదా, నచ్చలేదని చెప్పి
ఇంకా అనుకోకుండా వాళ్ళు అది తీసుకొచ్చి గిఫ్ట్ చేశారనమాట. ఇంకా వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. సో వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆడుకుంటూ ఉంటారండి పిల్లలందరూ కలిసి. సో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు ఎవరు బర్త్డేస్ వచ్చినా వీళ్ళు వెళ్ళడం, వీళ్ళు అయితే వాళ్ళు రావడం అలా ఉంటారనమాట పిల్లలందరూ కూడా. గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. గిఫ్ట్ ఎప్పుడు కూర్చోండి. నెక్స్ట్ పొట్టి డాన్స్ అయితే అందరూ చూడాలి. పొట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అత్తమ్మ కేక్ పెట్టు. డెకరేషన్ మొత్తం రావాలి కదా. ఇంకా మీరు గమనించినట్లయితే ఈ వ్లాగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తను కనిపించలేదు కదా. సో తనే వీడియో షూట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు అంటూ ఉంటుంది ఏదైనా అకేషన్స్ వచ్చి ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే తనకి నేను మొబైల్ ఇచ్చేసి షూట్ చేయమంటే నేను మాత్రం ఫ్రీగా వెళ్ళిపోతాను. తనకి అలా మొబైల్ ఇచ్చి లాక్ చేసేస్తాను అనమాట. సో ఇంకా తను వచ్చేసి అందరూ పెట్టేసిన తర్వాత లాస్ట్లో పెడుతుంది. అప్పుడు నేను వీడియో తీస్తున్నాను. మళ్ళీ తీయడం ఫొటోస్ అన్నీ అయితే ఒకసారి లేదమ్మా ఇంకా తను కూడా కేక్ పెట్టేసిన తర్వాత పిల్లలతో కొన్ని పిక్స్ తీసుకుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మా పనికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి ఇవ్వడం కోసం బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ కేక్ పీసెస్ అవన్నీ కూడా కట్ చేస్తుంది అనమాట. నేనేమో అవన్నీ సెట్ చేస్తున్నాను. ఇంకా అవన్నీ కూడా తీసుకుని వాళ్ళకైతే ఇచ్చేసింది. అంటే ఆల్రెడీ 10 o'clock అయిపోతుంది. ఇంకా వాళ్ళు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఇంకా వాళ్ళకి ఇవన్నీ ఇచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇవన్నీ తీసుకుని. పట్టుకుంటావా? ఇది పట్టుకోలేదు, బిందాకు పట్టుకుంటుంది. ఇది పట్టుకో, బిందాకు పట్టుకుంటుందా? ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్కి పేస్ట్రీ కేక్ అంటే ఇష్టం ఉండేదండి. అందుకోసం ఆయన నార్మల్ కేక్ ఆర్డర్ చేశారనమాట ఒకటి. అది కూడా ఇంకా పర్ణిక బర్త్డే రోజే ఆర్డర్ చేస్తే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత సరదాగా ఇక్కడ పర్ణిక, చానస్య, మోక్ష ముగ్గురిని కలిపి కట్ చేయమంటే మోక్ష నేను వెళ్ళనని చెప్పింది. ఇంకా వీళ్ళిద్దరితోనే కట్ చేయించాము అది కూడా. సో మొత్తానికి ఈ విధంగా అయితే మా అమ్మాయి 7th బర్త్డే సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసుకున్నాము. మరి ఈ వ్లాగ్ మీ అందరూ చూసారు కాబట్టి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరొక్కసారి అందరికీ కూడా దాని బర్త్డే రోజు విష్ చేసిన వాళ్ళకి, బ్లెస్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ అండి. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా అనేది కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.